49 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కన్నప్పని మీరు అటెంప్ట్ చేస్తున్నారు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. 50 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ తరానికి కథ చెప్పడానికి శివుడు ఆజ్ఞించాడు నాకు అని అనుకుని నేను ఈ సినిమా ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మొదలుపెట్టు. అది మీ మీడియాకు అనిపిస్తుందేమో కానీ లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీరు ఫ్రాంక్ గా చెప్పాలండి. ఎప్పటి నుంచో సస్పెన్స్ గా ఉంది అందరికి. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు చెప్పు. అంటే ఏముంది భేదాభిప్రాయాలు అనేది? నాకు తెలీదమ్మా, తెలీదండి, అంటే విన్నాను. అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని? ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? టోటల్ 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు? 175లో నాకు ఇంచుమించు 150, 120 మంది తెలుసు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో ఎంతమంది? తెలంగాణలో 294, 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. 118, 119. ఇంచుమించు దాంట్లో 80-90 మంది తెలుసు. అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని? అదేమో మాకు తెలియదండి. అదేమో మాకు తెలియదండి. మేము ఎవరెవరు టెక్స్ట్ మెసేజెస్లో ఉంటాం, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరెవరు ఏమేం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎవరెవరు ఏమేం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎంత మదం. యాజ్ లాంగ్ యాజ్ మీకు టీఆర్పీలు పెరగాలి అది ఇది అనుకున్నప్పుడు యూ నీడ్ 2 వారింగ్ టీమ్స్. నా దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతారు, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఉంది కదా అని అడగచ్చు. సో దాట్ ఈస్ కామన్. అది ఐ డోంట్ వాంట్ టు డిగ్నిఫై దట్ ఆల్సో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరేంది కుటుంబ నియంత్రణ అనేది అగెనిస్ట్ మీరు? ఏమిటంటే మీరు మాట్లాడేది? మీరేంది కుటుంబ నియంత్రణ అనేది అగెనిస్ట్ మీరు? అది వ్యక్తిగత అభిప్రాయం, అంతేనా? ఇదంతా నాకు చాలా మామూలు విషయం. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. నాకు ఇంకా నాకు చిన్న పిల్లలు అంటే బాగా ఇష్టం. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. పిల్లలు అంటే బాగా ఇష్టం. నాకు ఇంకా పిల్లలు కానీ ఇంకెవడో పోయి ఎత్తుక్కోనింది. పిల్లలు అంటే బాగా ఇష్టం. నాకు ఇంకా పిల్లలు కానీ ఇంకెవడో పోయి ఎత్తుక్కోనింది. అంటే అవును. ఐ సెడ్ ఓకే ఫైన్ అన్నాను. ఎతికి చూడు నీకు తెలుస్తుంది అనేది. సో దాంట్లో ఒక థ్రెట్ కూడా ఉంది అనమాట. అందుకే కొంచెం సిగ్గుండాలి. మోహన్ బాబు గారి ఆస్తికి మీరు ఒక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మీడియా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇష్టం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇంట్లో ఏం జరుగుతుందో ఒకప్పుడు 100% ఆఫ్ ద మీడియా వాజ్ ఎథికల్. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఏమైపోయిందంటే ఐ వుడెంట్ సే ద ఎంటైర్ మీడియా, సెల్ ఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిన ఫీలింగ్ లో ఉంటాడు. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? దాన్ని ఆన్సర్ చేసి డిగ్నిఫై కూడా చేయన క్వశ్చన్. నాట్ గోయింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. రాట్లేనే అది కరెక్ట్ నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా మీరు కాదంటున్నా, నేను కరెక్ట్ అంటున్నా. ఓకే, సెకండ్ అండి. పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను.
నాగార్జున గారు వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. ఇదిగో మాస్టర్ మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తా. నిజంగా ఫ్యామిలీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ అఫైర్ అండి. ఫోన్ చేసి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు. అది కరెక్ట్ నేను అంటున్నా, మీరు అన్నారు నేను కాదంటున్నాను, నేను అంటున్నా, నేను కాదంటున్నా.